జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం గురువారం గురువు గారి కోసం చెప్పబోతున్నాను. సర్వం లోకమంతటికి జగత్తుకి గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి. ఆయన చిన్ముద్ర పట్టి ఎలా జ్ఞానాన్ని ఇచ్చారు అనేది నేను మీకు ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు దక్షిణామూర్తి 2వ శ్లోకం చెప్పబోతున్నాను. ముందు వీడియోలు కనుక ఎవరైనా చూడనట్లయితే కనుక చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు చెప్పిన వీడియోలో కామెంట్ పెట్టారు ఒక ఆయన, అది జ్ఞానముద్ర చిన్ముద్ర కాదు, ఎక్కడైనా దేవుడు విగ్రహాల్లో చూడండి మీకు చిన్ముద్ర తెలుస్తుంది అని. నాకు తెలిసి మా గురువు గారు దీన్నే చిన్ముద్రగా చెప్పారు. నేను వేరేగా చెప్పదలుచుకోలేదండి. నాకు లేని చెప్పడం తెలియదు. నేను ఏదైనా ఆధార రూపంలోనే చెప్తాను. నాకు తెలిసిన మంచి విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో యూట్యూబ్లో పెట్టి నాకు వేరేగా ఏమీ సంపాదించేయాలి అనే భావన లేదు. నాకు తెలిసిన మంచి విషయాన్ని చెప్తాను. మీ పిల్లలకి వీలైతే నేర్పించండి. ఎందుకంటే ఈ తరం పిల్లలకి ఎవరికి కానీ ఏదైనా భక్తి తత్వం మీద కానీ చెబితే ఈ తరం పిల్లలు చాలా మంది వినరు. కానీ వచ్చే తరమైన ఈ శ్లోకాల రూపంలో ఎవరు నేర్చుకున్నా సరే సంతోషంగా నేను భావిస్తాను. అది నా జన్మకు సార్థకత. ఇప్పుడు దక్షిణామూర్తి 2వ శ్లోకాన్ని చెప్పబోతున్నాను. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బీజస్యాంతరివాంకురో జగదాదిదం ప్రాజ్ఞి నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలినా వైచిత్ర చిత్రీకృతం మాయావేవ విజృంభయాత్యపి మహాయోగి వాయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, ఈ జగత్తు అంతట్లోనూ కూడా సత్యం నిబిడీకృతమై ఉంది. ఈ సత్యం ఎలాంటిది? ఇందులోనే సృష్టి, ఇందులోనే స్థితి, ఇందులోనే లయం అనేది ఇందులోనే పొందుపరచబడి ఉన్న సత్యం. ఆ సత్యం మొలక వంటిది. బీజస్యాంతి తరివారాంకురో జగదాదితం ప్రాజ్ఞి నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలిన వైచిత్ర చిత్రీకృతం. ఈ మొత్తం అంతా మాయలోని, ఈ మొత్తం అంతా మోహాటవ్యాల్లోని చాలా మంది, ఎంతో మంది పడుతూ లేస్తూ ఉన్నవాళ్ళు ఎంతో మంది. అందులో మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావివ విజృంభయాత్యపి మహాయోగివా యస్వేచ్ఛయా. ఇందులో మహాయోగి ఒక్కడే అంటే ఇక్కడ ఒక్కడే అని కాదు నా అర్థం. ఇలాంటి వాళ్ళు ఎందరో జ్ఞానం తెలుసుకున్న వ్యక్తులు. మహాయోగి ఒక్కడే ఈ మాయా మోహాటవ్యాల్లో పడిపోకుండా జగత్తు అంతటినీ తాను ఒక సాక్షిగా చూస్తూ ఉండిపోయే వ్యక్తి. అట్లాంటి దక్షిణామూర్తి స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. జై శ్రీరామ్. మళ్ళీ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకి రోజుకోటి నా నుంచి వస్తూనే ఉంటాయి. నా నుంచి ఇలాంటి వీడియోలు, నేను పెట్టే వీడియోలు మీ వరకు చేరాలి అంటే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి. జై శ్రీరామ్. జై హింద్.